మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా కొనసాగుతుంది. ఇటీవల డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ సస్పెండ్ అయిన తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా పొలం పహానీ నలకు కోసం వెళ్లినటువంటి రైతుల నుంచి 2000 రూపాయలను డిమాండ్ చేశారు మోత్కూరు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. డబ్బులు చేతికి అందితేనే సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. ఇక ఇందుకోసం తమ ఫోన్లకు డబ్బులు పంపించకుంటే దొరికిపోతామన్న భయంతో బయట వ్యక్తులకు నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీంతో పక్కా ప్లాన్ తో అవినీతి ఉద్యోగుల బండారాన్ని బయటపెట్టారు రైతులు. వీడియోలు తీసి ఉద్యోగుల వసూళ్ల దందాను బయటపెట్టారు. ఇటీవల కళ్యాణ లక్ష్మి పథకం కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ సస్పెండ్ అయినా కూడా ఉద్యోగుల తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్ నాది పక్క పెడదాం సార్. ఈ సార్ అయితే మామదైతే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, యాదాద్రి జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం వసూళ్ల దందా జోరుగా కొనసాగుతుందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ప్రతి పనికి కూడా ఒక రేటు ఫిక్స్ చేసి రైతుల నుంచి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పహానీ నకల్ కోసం 2000 రూపాయలు, అదేవిధంగా ఇతర కొత్త రేషన్ కార్డు కావాలంటే ఒక 400 రూపాయలు, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాల కంటే ప్రతి పథకానికి ఒక రేటు డిసైడ్ చేసి ఇక్కడైతే వసూలు చేస్తున్నారు. ఇటీవల కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పెళ్లైన ఒక జంటకి తాజాగా పెళ్లైనట్టు ఒక డబ్బులు తీసుకొని ఒక నకిలీ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వడంతో అది వెలుగు చూడటంతో ఆర్ఐని సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది మాత్రం తమ పని అవినీతి దందాన్ని మాత్రం కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రతి పనికి కూడా ఒక్కొక్క సర్టిఫికేట్ ఒక్కొక్కటి రేటు నిర్ణయించి వసూలు చేయడం, ముడుపులు ముట్టకపోతే సంతకాల వివిధ కారణాలు చెప్పి రైతుల్ని మళ్ళీ తిప్పించుకోవడం, బాధితులు కూడా మళ్ళీ ఆఫీసర్ అందుబాటులో లేడని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి తిప్పించుకుంటాం అనేది రివాజ్ గా మారింది. దీంతో అక్కడున్న బాధితులు అదేవిధంగా రైతులు తమ పనుల కోసం ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిన ఒక పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా మధ్యవర్తులుగా మారి అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వీళ్ళంతా కూడా అప్డేట్ గా ఉండి ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎదురుగా ఉన్నటువంటి ఒక జిరాక్స్ షాప్ వ్యక్తికి కొట్టించుకోవడం, ఆ పన్ను డబ్బులు ఇచ్చిన తర్వాతే సంతకాలు పెట్టేయడంతో ఇదంతా కూడా గుట్టు రట్టు చేసేందుకు రైతులే ఫోన్ల ద్వారా రికార్డ్ చేసి విలువ చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అమౌంట్ ఎంత? 2000 1500 సార్. నాది పక్క పెడదాం సార్. ఈ సార్ అయితే మామదైతే ఆయనది సార్కి 200 తీసుకో సార్. ఏమైనా ఫోన్ పేనే కొట్టేస్తాగా, ఎక్కువ పైసలు పెట్టుకొని తిరగచ్చు.